హరే కృష్ణ భక్తులందరికీ ఆహ్వానం. అందరికీ కూడా పాదాభివందనాలు. జనవరి 10, 2025 తారీఖున వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అని పిలుస్తారు. అటువంటి ఏకాదశి మనకు లభ్యమైంది. హరిహరి బాబు. ఎవరైతే ఈ ఏకాదశిని పాటిస్తారో చాలా మంది గుర్తించాల్సిన ఒక సంఘటన ఎవరంటే, భక్తి కృష్ణ భక్తి ఆచరించే వాళ్ళు, లేని వాళ్ళు, సామాన్యులు కూడా ఈ ముక్కోటి ఏకాదశిని అందరూ కూడా పాటించడం జరుగుతుందన్నమాట. అందరూ ఉపవాసిస్తారు. కొంతమంది అనుకుంటారు కేవలము టిఫిన్ ప్రసాదం అంటే టిఫిన్లు చాలా కొద్దిగా పగలగొట్టిన రైస్ తింటే కూడా మంచిది, అలా ఉపవాసించవచ్చు అటనేసి కొందరు అనుకుంటారు అనమాట. అలా అయితే కాదు. కేవలం ఏకాదశి అంటేనే నవదాని నుంచి ఖచ్చితంగా ఉపవాసించాలి. పాలు, పండ్లు, ఇంకపోతే కొన్ని శనగకాయ పప్పులు కానీ, అది శనగ విత్తనాలు అంటారు, శనగ విత్తనాలు కానీ, గంచిగడ్డ ఇటువంటివి తీసుకోవచ్చు అనమాట. అలాగే ఏకాదశి పాటించేటప్పుడు చాలా మంది నిద్ర మేల్కోవడం జరుగుతుందన్నమాట. ఆ నిద్ర మేల్కొనేప్పుడు దాయాలు పాచికలు ఆడటం కానీ, లేదు సినిమాలు చూస్తూ కానీ, లేదు ఆటలు ఆడుతూ మేలుకోవడం కానీ అలా చేయకూడదు. దాంట్లో ఉపయోగం లేదు. అలా నిద్ర మేలుకోవడం కంటే ఉన్నతంగా పనుకు నిద్రపోవడం ఉత్తమం. ఎలా మేల్కోవచ్చు అంటే కేవలము నామస్మరణ, కృష్ణ కథ శ్రవణ, లేదు కృష్ణనామ జపం. హరే కృష్ణ హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ హరే రామ, రామ రామ హరే హరే. ఇలా భగవంతుడికి సంబంధించిన కార్యాలు చేస్తూ ఒక నిద్ర మేల్కోవడం జరిగితే దానికి ఉన్నతని ఫలితం. అంతేగాని మనం ఏదో సినిమాలు చూస్తూ మనకు నచ్చినట్టు పనులు చేస్తూ కాదు. హరివాసరం అంటే హరికి దగ్గర ఉండే రోజు. ఏకాదశి అంటే హరివాసరం అంటే హరికి నచ్చిన పనులు చేయాలి. మనకు నచ్చిన పనులు చేసుకోవడానికి ఏకాదశి ఉండాల్సిన అవసరం లేదు. కృష్ణుని సంతృప్తి కొరకే మన ఏకాదశి పాటిస్తానని గుర్తించండి. ఏ ఫెస్టివల్ చేసుకున్నా ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది. మనకు నచ్చినట్టు మనం పండుగలు చేసుకోవడం అది మంచి పద్ధతి కాదు. కనుక ఏకాదశి వ్రతం మహిమ పాలన ఎలా చేయాలనేసి, ఏకాదశి మహత్యం వ్రతం ఎలా చెప్తుందో దాన్ని పాటించాలి. కాబట్టి దయచేసి కూడా మీరు సరదాగా ఏదో చేసేస్తామంటే మీకు లాభం రాదు కదా, మీకు దానివల్ల అపరాధం అవుతుంది, నష్టపోతారు. అటువంటి అపరాధాలు చేయకండి దయచేసి కూడా. ఎందుకంటే మన పెద్దవాళ్ళు ఏదైతే చెప్పున్నారో దాన్ని ఆచరించాలి. పెద్దవాళ్ళని చెప్తే ఎంటికలు తెల్లపడ్డ వాళ్ళంత పెద్దవాళ్ళు కాదు. ఎవరైతే శాస్త్రజ్ఞులు ఉన్నారో, ఎవరైతే ఇక గురు ఆచార్య పరంపరలో వాళ్ళు పెద్దవాళ్ళు అనమాట. కృష్ణుడు కూడా భగవద్గీతలో పెద్దవాళ్ళని సంబోధించి ఇది వేద జ్ఞానం ఉండేవాళ్ళని అర్థం అనమాట. అంతేగాని ముసలి వాళ్ళంతా పెద్దవాళ్ళు అటనే కాదు. అంటే ముసలి వాళ్ళు తక్కువని కాదు దీని ఉద్దేశం. ఎందుకంటే జ్ఞానం చాలా ఇంపార్టెంట్. జ్ఞానం ద్వారా మనం ఈ విషయాన్ని తెలుసుకుని దయచేసి ఏకాదశి ఫలితాన్ని ఆచరించండి. చాలా గొప్పగా ఉంటుంది. ఏకాదశి మనం పాటిస్తే గొప్ప ఫలితం వస్తుంది. కానీ మనకు నచ్చిన రకంగా ఎటు పడితే అటు ఆచరించేస్తే ఎటా అంటే వ్రతాలు ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఒక వ్యాధి వచ్చింది. ఆ వ్యాధి వచ్చినప్పుడు ఒక వైద్యుడి దగ్గర మనం అతను చెప్పిన ప్రకారం మందు మనం తీసుకుంటే అది వ్యాధి న్యాయం చేస్తుంది. కొన్ని ఆహారం ముందు తీసుకునే మందులు కొన్ని ఉంటుంది, ఆహారం తర్వాత తీసుకునే మందులు కొన్ని ఉంటుంది. అలా కాకుండా మార్చి తీసుకునేస్తున్నాం అనుకోండి, రియాక్షన్ అవుతుంది. అలాగే వ్రతం కూడా ఎలా ఉంటుందంటే, మనం ఆచరించే పద్ధతి తెలుసుకుని వ్రతం చేసి మనకి ఆరోగ్యం నయం చేసినట్టుగా ఇది వచ్చి మనకి లాభం చేకూరుస్తుంది. అలా కాకుండా మనకు నచ్చినట్టు మనం తోచినట్టుగా మనకి ఏది కుదిరితే అలా చేసుకుంటే ఏమవుతుందంటే మనకి దాన్ని భిన్నమైన ఫలితం లభిస్తుంది. దానివల్ల మనం నష్టపోతాం. గుర్తించండి. హరే కృష్ణ హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ 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 హరే. కేవలం మంత్రస్మరణ చేస్తూ జపం చేస్తూ ఏకాదశిని పాటిస్తే వండర్ఫుల్ ఒక ఫలితం అనమాట. దయచేసి అందరూ అలాగనే పాటిస్తారనేసి భావిస్తూ హరే కృష్ణ.